హాయ్ సార్. ప్రొడ్యూసర్ గారు. సార్, 'మ్యూజిక్ షాప్ మూర్తి' డిజిటల్ బ్లాక్ బస్టర్ అని టాక్ వచ్చింది. బట్ థియేటర్‌లో అంత రేంజ్‌కి రీచ్ అవ్వడానికి మీరు ఏమన్నా మిస్టేక్స్ చేశారనుకుంటున్నారా? వై డు యూ థింక్ దిస్ హ్యాపెండ్? అంటే డిజిటల్‌లో అయితే మటుకు సక్సెస్‌ఫుల్ బ్లాక్ బస్టర్ అని టాక్ ఉంది. సో మీరు డూ యూ ఏమన్నా తప్పు చేశారా? లైక్ డూ యూ ఫీల్ దట్? ఏ తప్పు అయితే అట్లా అయితే ఏం అనుకోవట్లేదండి. సో, ఈ సినిమాకి కావాల్సినంత ప్రమోషన్స్ అయితే చేశాం. ప్రతీది రీచ్ ఔట్ అయితే అయ్యింది. అండ్ మీకు తెలుసు ఇప్పుడు చాలా సినిమాలు థియేటర్‌లకి వెళ్ళట్లేదు ఎవరు. సో, ఓటీటీకి అలవాటు అయిపోయారు జనాలంతా. సో, మేబీ దట్స్ ద రీజన్ అయితే అనుకుంటున్నామండి. చాందిని గారు, ఏవం మ్యూజిక్ షాప్ మూర్తి రెండు ఒకే రోజు రిలీజ్ అయ్యి మీ సినిమాలు. దీనివల్ల దీనికి ఏమన్నా దెబ్బ పడిందని అనుకోవచ్చా? ఏంటండి? దానివల్ల దీనికి ఏమైనా దెబ్బ పడిందని అనుకోవచ్చు. అంటే లేదండి. థియేటర్లు దొరక్క అట్లా ఇబ్బంది పడి ఏమన్నా సారీ? థియేటర్లు దొరక్క అట్లా ఇబ్బంది పడి రెండు సినిమాలు మీ ఒకే రోజు వచ్చాయి కదా, అవునండి. దాని గురించి. సరే, రిపీట్ చేయరా? రెండు సినిమాలు ఒకే రోజు వచ్చాయి కదా, ఒకదాని వల్ల ఇంకో దానికి థియేటర్లు దొరక్క అట్లా ఏమైనా ఇబ్బంది పడ్డారని అనుకోవచ్చా? అంటే అదే రోజు వేరే సినిమా రిలీజ్లు కూడా ఉన్నాయి. అంటే థియేటర్స్ గురించి నాకు అంత ఐడియా లేదు. సో రెండు సినిమాల్లో మీకు ఏది బెస్ట్ అనిపించింది? అంటే రెండు టూ డిఫరెంట్ జానరస్. అది ఒక క్రైమ్ థ్రిల్లర్ లాంటిది, ఇది ఒక ఇమోషనల్ ఫ్యామిలీ డ్రామా. రెండు కంపేర్ చేయలేమండి. అంటే ఏ సినిమాకి ఎక్కువ మీకు ప్రశంసలు వచ్చాయని? ఎక్కువ ప్రశంసలా? రెండిటి అంటే అది ఎందుకంటే అది కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్, ఇది కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. దేనికి రావాల్సింది ఆ ఒక ఏమంటారు, అప్రిసియేషన్, అటెన్షన్, దేనికి రావాల్సింది అది వచ్చింది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.